ఈరోజు ఒక సంచలనం నమోదైంది. సాక్షి న్యూస్ పేపర్ మొదటి పేజీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక న్యూస్ సాక్షి ఏపీ స్టేట్ ఎడిషన్లో పబ్లిష్ చేశారు. ఈ న్యూస్ ఎందుకు సంచలనం అంటే, రామ్ చరణ్ గారు వైఎస్ఆర్సీపీకి రైవల్ పార్టీ అయిన జనసేన పార్టీ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కాబట్టి ఈ న్యూస్ మరొక విధంగా కూడా సంచలనమే. ఎందుకంటే మొదటి పేజీలో సినిమా న్యూస్ పబ్లిష్ కావడం. ఇకపోతే ఈ న్యూస్ హెడింగ్ రామ్ చరణ్ గారి పేరుతో ఉన్నప్పటికీ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు సెంట్రిక్గా ఆయన చెప్పిన డీటెయిల్స్తో సాగిన న్యూస్ ఇది. ఇక న్యూస్ డీటెయిల్స్లోకి వెళదాం. తదుపరి చిత్రం రామ్ చరణ్తోనే. గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సినీ దర్శకుడు సుకుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తన స్వగ్రామం మట్టపర్రుకు సినీ దర్శకుడు సుకుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తన తదుపరి చిత్రం రామ్ చరణ్తోనేనని, కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. సినిమాపై ప్రేక్షకుల అభిరుచి మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. ఇకపోతే సేమ్ న్యూస్ ఎక్స్టెన్షన్ కూడా సాక్షి మెయిన్ ఎడిషన్లోనే 2వ పేజీలో ప్రచురించారు. సుకుమార్ గారు మాట్లాడుతూ తాను గతంలో రామ్ చరణ్ గారితో తీసిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అయిందని, ఆ తర్వాత RRRతో ఆయన పాన్ ఇండియన్ స్థాయికి ఎదిగారని, తాను రామ్ చరణ్ గారితో చేయబోయే ప్రాజెక్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టుగానే ఉండబోతోందని పేర్కొంటూ క్రొత్త టాలెంట్స్ను ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారన్నారు. కాగా ఇదే న్యూస్ ఇతర న్యూస్ పేపర్లలో కూడా పబ్లిష్ అయినప్పటికీ సినిమా పేజీలకు మాత్రమే పరిమితమైంది. ఏది ఏమైనా సాక్షి న్యూస్ పేపర్ వాడు ఉన్నట్టుండి ఇచ్చిన ఈ పాజిటివ్ ట్విస్ట్కు మెగా ఫ్యాన్స్తో పాటు ఇతర సినీ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.